ఇలాంటి నాగరాజు గారు మళ్ళీ మీ అంతకు మీరు తెలుసుకొని అరే నేను ఉండాల్సింది ఇలా కాదురా భయ్ గాడ అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది మీకు? నేను పాన్ షాప్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి నన్ను ఎట్లా హేళనగా అంటే నీకు వచ్చిన పేరేంది, ఓ సినిమా వచ్చింది, నీవేంది, నీకు కథ ఏందని చాలామంది నన్ను హేళన చేస్తూ అంటే కొంచెం డిసప్పాయింటెడ్గా మాట్లాడేది. వాళ్ళకి తెలియదు నా అనుకున్న ప్రాబ్లమ్స్, నా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ నేను బయటికి చెప్పుకోపోయి. కనీసం నా పిల్లలకు మాటలు రావడం ముచ్చట కూడా వాళ్ళకి తెలియదు ఫస్ట్. నేను ఎందుకు ఇటువంటి పనులు చేయాలి సార్, ఇంత దిగజారి కూడా ఎందుకంటే వచ్చి మనకు అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ప్రతి ఇంటింటికి మట్టిపోయి అన్నట్టే ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటాయి. మన కోసం ఎవరెందుకు సహాయం చేస్తారు? ఎవరైనా ప్రాబ్లం తెల్లాలి ఎత్తే వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. అంతే తప్పితే నా కోసం వానికి కడుపు ఉంటుంది, వానికి పైసలు అవసరం ఉంటాయి, అది అంటే కానీ చేస్తారు. ఎంత చేయగలుగుతారు వాళ్ళ స్తోమత తగ్గట్టు. ఇప్పుడు నా సొంత తమ్ముడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసుకుంటాడు, చిన్నపాటి కంపెనీ పెట్టుకొని నడుపుతాను. వానికి తగ్గట్టు ఖర్చులు వానికి ఉంటుంది, వానికి ఒక ఫ్యామిలీ, వానికి 2 పిల్లలు. మా అన్నకు ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైనా 5,000-10,000 హెల్ప్ చేస్తాడు. జీవితాంతం నేను సాధాలంటే సాధలేరు కదా, పెళ్లి చేసుకున్నాను ఇంకా వాళ్ళ భార్య ఒక్కోదు కదా, ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా. నేను కూడా చిన్నోడు అని చెప్పి ఊరికే నాకు సిగ్గు అనిపించి ఊరికి అడగలేను కదా. అందుకనే మనది ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకుంటే తీరుద్దా. పెద్దవాళ్ళు ఉంటారు మన సమాజంలో, మానవత్వం ఉన్న వాళ్ళు మస్తు మంది ఉంటారు. మనం అనుకుంటాం కానీ హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా విషయం నాకు మూలనే తెలిసింది. ఎందుకంటే ఏంటి మీ విషయంలో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టు మీరు అవకాశం కోసం అడుగుతూ ఉన్నారు చూసారా. సో అది చాలా బాగా నచ్చింది. నిజం ఏదంటే మీరు ఇందాక అన్నట్టు ఏముందిలే మనోడు నారాజు చేసుకుంటాడులే అని అనుకుంటారు. లేదు, మీరు అడిగి దాని నుంచి నిరూపించుకోవాలని చూస్తున్నారు చూసారా, అది సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నేను అదే అంటున్నా, మీరు ఎంత మంచి ప్రొఫెషనల్ సింగర్కైనా నెల పేరు మీద 2-3 పాటల కంటే ఎక్కువ అవకాశాలు రావు. ఇక్కడ ఇండస్ట్రీ అంటే మస్తు పోటీతోటి కూడుకున్నది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయింది. మీరు కంపల్సరీ వాళ్ళు రాయాలి, వాళ్ళు పాడాలి అనుకున్నప్పుడు మాత్రమే మనల్ని పిలుస్తారు. లేదంటే నేను 20,000 చెప్తే 3,000కి పాడేటోళ్ళు, సినిమా సింగర్లు కూడా వచ్చి పాడేటోళ్ళు ఉన్నారు, పోవమ్మా అని చెప్తాను అక్కడ. ఇప్పుడు ఏంటంటే నారాజు ఎంత రాస్తే ఎంత తీసుకుంటాను అంటే, సార్ నేను ఒక 50,000 తీసుకుంటున్నాను సార్ మూవీకి అయితే, యూట్యూబ్కి అయితే ఒక 30,000 తీసుకుంటానంటే వాళ్ళకు నచ్చింది అనుకో, రీజనబుల్గా అనిపిస్తే ఓకే. లేదమ్మా సినిమా రేటర్లు ఎంత తీసుకుంటలేరు, మీరు మరీ ఇంత అడుగుతూ కరెక్ట్ కాదంటే, లేదు సార్ నేను అంతవరకు అయితే రాస్తా, లేకపోతే రాయలేను అని అనడం వేరు. లేదు సార్ నేను కొంచెం నాకున్న ప్రాబ్లమ్స్ వేరు, మీకు మీరు మరీ తగ్గించకుండా చూసి ఇవ్వండి. ఎందుకంటే నాకు అవకాశం ఇంపార్టెంట్, అవకాశంతో పాటు మనీ ఇంపార్టెంట్. నా సిచ్యువేషన్స్, నా ప్రాబ్లమ్స్, ఇది ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ అనేది నాకు ఇంపార్టెంటే సార్. మీరు ఎంత ఇచ్చినా నేను వర్క్ చేస్తా, కానీ చూసి ఇవ్వండి అని మర్యాద చెప్తే వాళ్ళు కూడా ఎట్లుంటుంది అప్పుడు ఆ మాటను గౌరవంగా తీసుకుంటారు. మంచిగా ఏదన్నా ఇట్లా ఉండాలి అనుకుంటారు. ఇంకా అంతేగాని లేదు సార్ 50,000కి ₹1 తక్కువ కూడా నేను చేయలేను, అది నువ్వు కాకపోతే నీ తాతాసంటే రాపిస్తా, ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చాను మంచిగా. ప్రొడ్యూసర్ అంటే ఏంది, మనకు దేవుడితో సమానం. ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన దేవుడు, పేరు వచ్చేది మనకే వస్తుంది ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ. 4 అవకాశాలు వస్తాయి దాంతో ఆ పాట హిట్ అయితే. మనకు కానీ ప్రొడ్యూసర్ని కనీసం రెస్పెక్ట్ కూడా చేయరు బయట. డైరెక్టర్ని కావచ్చు, ప్రొడ్యూసర్, యాక్టర్లది, హీరోయిన్లది వాళ్ళది వేరే కథే ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఒక పాట హిట్ పడ్డది అనుకో వేరు. అవకాశాలు అనేది కళాకారుడిగా ఎవరికైనా కానీ ఒకటి వస్తుందేమో, ఏంటంటే అవకాశాలు దాని నుంచి ఒక 4 వచ్చేస్తాయి. అవును. అండ్ ఈ మన అనిత 2.0, సో కొత్త వర్షన్ దాని గురించి, ఆ సాంగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. సో ఆ గుడిది కానీ, సో యాక్ట్ చేసినది కానీ వీళ్ళందరూ. సో మీరు ఓన్లీ సాంగ్ పాడడము రాయడం ఇదే కాకుండా, సో ఆ పిక్చరేషన్ దానిలో కూడా ఇన్వాల్వ్ అయ్యారా? 5 days షూట్. నేను అక్కడే వరంగల్ లొకేషన్స్ మొత్తం మాట్లాడిందే మేము. పర్మిషన్కే 4 రోజులు పట్టింది. 1000 స్తంభాల గుడి, కోటగుళ్ళు, అటు రామప్ప, లేదంటే మళ్ళీ జాకారం శివాలయం. ఎందుకంటే అది ఒక హిస్టారికల్. నేను వరంగల్ బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తి కాబట్టి నేను మన ఏరియాలోనే కొంచెం ఒరిజినాలిటీ పోకుండా ఉండడం కోసం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మానిటైజేషన్ షార్ట్స్ కోసం పర్మిషన్స్, డ్రోన్స్ ఎగరనియరు. అలాంటి హిస్టారికల్ టెంపుల్స్ మీద మనకు కావాల్సినంత తీసుకొని అవుట్ ఫుటేజ్ కొంత బయట కాజీపేట అటు ఇంకా చుట్టుపక్కల
దేవన్నపేట పరిసర ప్రాంతాల్లో మంచి లొకేషన్స్లో వాళ్ళిద్దరు హీరోయిన్స్ కూడా బాగా మంచిగా చేసిళ్ళు. వైష్ణవి క్వాలిటీ and కూడా అక్షిత్ మంచి మన జనతా బాబులు కెమెరామ్యాన్ అల్లా కెమెరామ్యాన్ ప్రొడ్యూసర్ అయిననే మంచిగా చేసిండు. మా మైఫా షుగిర్ సార్ ప్రొడ్యూసింగ్ డబ్బుల పరంగా వెనకాడకుండా 5 రోజులు ఒక పాటను ఒక రోజు చేస్తారు. యూట్యూబ్ పాట అంటే 1 డే, లేకపోతే ఎక్కువ అయితే 2 days అంతే. దీనికి 5 రోజులు చేసి దాన్ని కలర్ డిఐ సినిమా వాళ్ళతోటి మంచి టెక్నీషియన్స్ తోటి ఎడిటింగ్ డిఐ, దానికి పోస్టరింగ్ కూడా మంచి 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 వాళ్ళను వాడిండు. పాట కూడా జనాలకు అన్న బాగున్నది కానీ మాకు అది రావట్లేదు అన్న అని చెప్పేసి మాత్రం అంటే వాళ్ళకి ఏంటంటే అది అంతే, అది వాళ్ళకి ఎట్లా అంటే అది మొత్తం ఎక్కి ఉన్నది. ఏంటంటే ఫస్ట్ టైం మనం ఒక అద్భుతాన్ని చూపించినప్పుడు దాని తర్వాత ఇంకా దానికంటే ఇంకా పెద్దది ఏది చూపించినా కానీ అంత ఫీల్ అవ్వరు. ఇప్పుడు అనితా సాంగ్ లో కూడా అంతే అనమాట. కాకపోతే ఫస్ట్ వర్షన్ అది వేరే లెవెల్, ఈ సెకండ్ వర్షన్ కూడా బాగున్నా కానీ దానికి మ్యాచ్ అయ్యేటట్లేదని మాత్రం కొంతమంది ఫీల్ అవుతారు. అనితా పాటకు మ్యూజిక్ ఎంత తెలుసా? చెప్పండి. 8 పాటలు కలిపి 3000 తీసుకునేది అప్పుడు. ఆయననే రవి కళ్యాణ్ అనే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఈ పాట చేసిన ఆయనే, ఆ పాట కూడా పాత పాటకు. ఓకే. 8 పాటలు కలిపి 3000 తీసుకొని కీబోర్డ్ ఇక్కడి నుంచి మోసుకొని మైబాద్ దాకా వచ్చి లలిత ఆడియోస్కి వచ్చి వాయించేది. ఇప్పుడు ఒక పాటకు ₹1,00,000 తీసుకొని చేసిండు మ్యూజిక్. హెవీగా ఉండాలి, మస్తు ఉండాలని చెన్నైకి పంపించిండు లైవ్స్కు, ఫ్లూట్కు, వయలిన్కు, రిథమ్స్కు అంతా చేసినాం. అంత చేసిన తర్వాత 3000కు 8 పాటలు అంటే ఆ అనిత పాటకు ఆయనకు మ్యూజిక్ పడ్డ 500 కూడా పడలేదు అన్నట్టు. 500కి చేసిన మ్యూజిక్ నచ్చింది, ₹1,00,000 నచ్చది. ఎందుకు నచ్చదు అంటే అప్పుడు అది జనాలకు అట్లా ఎక్కింది. ఇప్పుడు ఇది ఈ ప్యాటర్న్, ఇప్పుడున్న ప్యాటర్న్ ఈ రిధం అయితేనే వింటారు. అది ఓల్డ్ ప్యాటర్న్ కదా, కొత్తగా చూపించాలని మనకు ఉంటుంది. అంతేందుకు ఇప్పుడు రోబో సినిమా ఉన్నది, రోబో 2.1 తీస్తే ఎక్కలే. శంకర్ గదే రజనీకాంత్, దానికంటే హై క్వాలిటీ మ్యూజిక్ గదే రెహమాన్, అదంతే. ఎందుకంటే రోబో వాళ్ళకు చూస్తుంటే గూస్ బంప్స్ అప్పుడు కొత్తగా అనిపించింది. దాన్ని తీసిందనే మళ్ళీ తీసే వరకు మళ్ళీ ఏమున్నది ఇలా గదే. ఇప్పుడు ట్యూన్స్ ఏముంటుంది అనిత పాట, ట్యూన్స్ ఏముంటుంది, లిరిక్ ఒకటి చేంజ్ ఉంటుంది, మ్యూజిక్ చేంజ్ ఉంటుంది. వాళ్ళకి పాత మ్యూజిక్ కావాలంట. పాత మ్యూజిక్ పెడితే కామెంట్లు అది పడతాయని కూడా తెలియదు ఆ కామెంట్ పెట్టడానికి అట్లా. కానీ ఎంతైనా మీరు చెప్పండి, ఆ జనరేషన్లో ఉన్న మా వాళ్ళకైతే సో ఆ అనిత సాంగ్ వేరైతే, ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం అనిత 2.0 కూడా బాగా ఎక్కుతుంది. ఆ ట్రెండింగ్లోకి వచ్చిందంటే అది నార్మల్ ఇష్యూ కాదన్న. ట్రెండింగ్ 4కి వచ్చింది, 4లోకి వచ్చింది, ట్రెండింగ్లోకి వచ్చింది. మీరు పాటను దాన్ని ఒక 2-3 సార్లు ఎక్కితే ఆ మ్యూజిక్ కూడా వింటాంటే అయితే ఇన్ని రోజులు అది విని మళ్ళీ దీన్ని ఒకటేసారి ఇది వినే వరకు వాళ్ళకు తీసుకునే వరకు కొంచెం టైం పడుతుంది. వాళ్ళ తప్పేమో అది మీరు అనుకుంటున్నారు కానీ అట్లేం లేదు. బయట జనాలలో ఎట్లుందంటే అరే బలేంద్ర పోయి, అరే ఇది కూడా బాగుందిరా పోయి అని చెప్పేసి ఆ టైప్లో ఉంది అంతే. నాకైతే నేను సాటిస్ఫై. కానీ ఫస్ట్ మీ మైండ్లో ఏంటంటే అది తీసేసేయండి, అదే నచ్చుతుంది, ఇది అంతగా నచ్చట్లేదని మాత్రం కామెంట్లకు. ఇప్పుడు నేను ఏంటంటే నాకు అదే అనిపిస్తుంది. ఫస్ట్ మీరు కామెంట్లు చూసేయడం మానేసేయండి. ఫస్ట్ పట్టించుకోవద్దు ఈ ఫీల్డ్. అంటే కామెంట్లు పట్టించుకుంటే మనం ముందుకు పోలేము. మనం చేసే పని ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏం లేదన్న. ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క తీరు ఆలోచిస్తుంది. నీకు అనిత పాట, పాత అనిత పాట కూడా కొంతమంది నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబు వీడు అమ్మాయి పేరు మీద ఏదో బాగా వీడు ఒక్కడే పెద్ద ఏదో దేవదాస్ అన్నట్టు రాసిండు ఏంద్ర అని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అన్నీ అందరికి నచ్చాలని ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సి ఉంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కటి ఉంటుంది. దేనైనా మనం ప్రేమగా స్వీకరించాలి. వాళ్ళే మనకు అన్న. ఇప్పుడు ఇండస్ట్రీ పరంగానే చూసుకుందాం. నా పిల్లలకు ప్రాబ్లం వచ్చిందంటే ఏ ఒక్క ఇండస్ట్రీ ₹1 సాయం చేయలేదు. నా పాటని ఇష్టపడ్డోళ్ళు, ఆదరించిన వాళ్ళు చేసిందన్న. అలాంటి వాళ్ళ కోసం ఎంత నేను వాళ్ళకి అభిమానం అంటే ఇంత ఉంటుందా.